న్యూస్ 81కు స్వాగతం. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రూపాయలు 5 కోట్ల నిధులతో ఇందిరా మహిళా సమాఖ్య భవన భూమి పూజ. ముఖ్య అతిథిగా పాల్గొన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో రూపాయలు 5 కోట్లతో నిర్మించే ఇందిరా మహిళా శక్తి సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజలో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో పాటు విప్ అడ్లూరి మాట్లాడుతూ తొలి సంతకంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని, గడిచిన 10 ఏళ్లలో ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు జిల్లాకు 15 ఆర్టీసీ అద్దె బస్సులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్ గౌడ్, డిఆర్డీఓ రఘువరన్, డిఎస్పీ రఘుచందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. అందులో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ ఏంటంటే మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వాటికి సంబంధించిన మెషినరీ, అదేవిధంగా డ్రోన్లు, ఇటువంటివి కూడా వాళ్ళు వాడడానికి, అగ్రికల్చర్ పరంగా చూస్తే మనకి లేబర్ షార్టేజ్ ఉంది. మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా లేబర్ రానప్పుడు ఇబ్బంది తీసుకుని పేమెంట్ చేస్తుంది. సో ఇట్లాంటి అన్ని కూడా టెక్నికల్గా వాళ్ళను నేర్పించి వాళ్ళని బలోపేతం చేయాలనే ఒక ఆలోచనని కలెక్టర్ గారు చెప్పడం వల్ల చేపట్టడం జరిగింది. సో అది కూడా మనము వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. అగ్రికల్చర్లో కూడా మనకు తెలుసు లేబర్ లేరు. సో డ్రోన్ ద్వారానే ఎరువులు వేయటమా, డ్రోన్ ద్వారానే విత్తనాలని చేయటమా అనేది మనము చేసుకోవడం. అది కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మనకి రేట్లు పడిపోతున్నాయంటే ఎందుకు పడిపోతాయంటే గోడౌన్లు లేక. సో గోడౌన్స్ కూడా మనం నిర్మించి వాటిల్లో మంచి పండ్లు, కూరగాయలు నిల్వ చేయటం అనేది ఎట్లనో నేర్చుకుంటే ఇవన్నీ కూడా కొత్తగా మనకి గౌరవ అతిథులను జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ విపు గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తారు. మన వెనుక ఉన్నటువంటి పురుషులకి, మనతో పాటు మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందర్భంగా మరి ఒకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి చూస్తున్న జిల్లా సమాఖ్య భవనం మనకు రాబోతుంది. జిల్లా ఏర్పడి దాదాపు 9 ఏళ్ళు కావాల్సి వచ్చింది. ఇప్పటికీ మనకు సొంత భవనం లేక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా కొద్దిగా ఇబ్బంది జరిగేది. జిల్లా సమైక్య భవనంలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు ఏది జరపాలన్నా కొద్దిగా ఇబ్బంది జరిగేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనందరి ఇబ్బందులు గుర్తించి ఒక దాదాపు 5 కోట్ల నిధులతో ఒక విశాలమైన, అందమైన, చక్కటి బిల్డింగ్ మనకు నిర్మించి ఇవ్వబోతున్నారు. సో ఇక ముందు ఈ భవనంతో మనమందరి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారత గురించి పనిచేస్తుందో మనం కూడా దానిలో కార్య నిమగ్నమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లక్ష్యాలన్నీ కూడా ముందుగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాము. క్యాంటీన్స్ పెట్టించుకున్నాము. అలాగే మన మహిళలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఫామ్ చేసుకొని మన విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. మైక్రో ప్రాసెస్ యూనిటింగ్ పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మన జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్స్, 15 ఆర్టీసీ బస్సులు, ఒక పెట్రోల్ పంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది. సో ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నా ఈ జిల్లా సమైక్య భవనం కూడా మన జిల్లాలోని మహిళలంతా కూడా ఒక మహిళా సాధికారతకు, మహిళా శక్తికి కేంద్ర బిందుగా మారబోతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు గౌరవ మినిస్టర్ గారు, మన సీతక్క గారు ప్రసంగం మీ అందరూ కూడా చదివి వినిపించబోతున్నాను.
ప్రియమైన జిల్లా మహిళా సమైక్య సభ్యులకు ఇది ఇంద్రమ్మ రాజ్యం అని ప్రభుత్వం స్థాపించిన మొదటి రోజు వినదించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా మహిళలకు అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టించే వరకు మన మహిళా సంఘాల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులనే ఆర్టీసీకి ఇచ్చే స్థాయికి ఈ రోజు మన మహిళా సంఘాలు ఎదిగాయి. రవాణా రంగమే కాదు, విద్యుత్ రంగంలో కూడా మహిళా శక్తిని చాటే అవకాశాలు మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుంది. శనివారం ఈ రోజు సికింద్రాబాద్ సాయంత్రం 5 గంటలకు మహిళా శక్తిని చాటేందుకు ప్రజా ప్రభుత్వం భారీ సదనం ఏర్పాటు చేసింది. మహిళా స్వయం సహాయక బృందాల విజయాలను గుర్తు చేసుకోవడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకోవడానికి మహిళా శక్తిని మరింత బలోపేతం చేసుకునే దిశలో ఇందిరా మహిళా శక్తి పాలసీ 2025ని ఆవిష్కరించబోతున్నాము. ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మీ జిల్లా సమైక్య సభ్యులంతా పాల్గొనని ఆహ్వానిస్తున్నాము. మీ జిల్లాలోని జిల్లా సమైక్య సభ్యులంతా మహిళా సభకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి పనిచేస్తుంది. ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపించుకొని మరింత ఎదగాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ అశోక్ కుమార్ గారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తర్వాత నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతున్నాం. सुदेशुद्धि द्वासादयामि ज्वलन्ति द्वासादयामि अंगनाभां द्वासादयामि अयं मुहूर्त सुमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ओम ध्रुवं तैराजावर्ण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सहना भवतु सहनौ भुनक्तु सामीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्ति शान्ति शान्तिः జ్యోతి ప్రజ్వలన గావించిన గౌరవ అతిథులందరికీ నమస్సులు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గౌరవ అతిథులను జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ వైపు గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తారు. జయ జయ హే తెలంగాణ జననీ జయపీతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు చారు భారత వినాయక వైతాళిక గణలా
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు అందరికీ. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ ట్రావెల్డ్ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్ కి ఓటింగ్ రైట్ కూడా లేదు. సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా, ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా. అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము. సో స్పెషలీ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఈస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్. సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఉంటాము. 24/7 మన పోలీస్ వాళ్ళు, పోలీస్ సిబ్బందులు అందరూ అవైలబుల్ ఉంటారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒకటి భరోసా టీమ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో వచ్చిన తర్వాత ఈ విక్టిమ్స్, ఉమెన్ విక్టిమ్స్, రేప్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్, వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్ని అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతున్నాయి. అది కాకుండా మన దగ్గర షీ టీమ్ కూడా ఉంది. ఇట్లాంటి ఈ టీజింగ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు డెకా ఆపరేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో, ప్రతి మండలాల్లో, ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అండ్ దాని ముందు 2020లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ అయింది. సో ఉమెన్ ప్రాబ్లమ్స్ బెటర్ అండర్స్టాండ్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఉమెన్ పోలీస్ స్టాఫ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఉమెన్ పోలీస్ స్టాఫ్ కి రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసింది. సో నుంచి కూడా మనం ఉమెన్ సేఫర్ జర్నీ కోసం ఒకటి మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ ఒక లాంచ్ చేశాము. లాస్ట్ ఇయర్ మనం జగిత్యాల్లో అది స్టార్ట్ చేశాము. ఈసారి ఫర్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆమె త్యాగం అమూల్య ధనం, పనిలో లోలకం, అవనిలో కీలకం, సృష్టికే మూలకం, అయినా నీకే కష్టం నష్టం. అనంత శక్తులు మీలో, యమేయ యుక్తికి మీరే, అజేయ పోరు దారులు మీవే, అంబరాన్నంటే ఔన్నత్యం మీదే. సహన సౌశల్యత, సౌహార్ద్యం, స్వాభిమానం, సామాజిక సమరశీలత, సమయోచిత సమర్థ్యం మీదే. జయహో మహిళ, జయహో. ఈ మార్చ్ 8వ తారీఖున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మార్చ్ 8వ తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ 1 year లో గవర్నమెంట్ ఏమేం చేసింది అన్నది కూడా మేము ముందు ఉంచబోతా ఉన్నాం. సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా 722 కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇది కాకుండా మనకి 8,400 ఎంటర్ప్రైజెస్ 158 కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మిల్చ్ యానిమల్స్, పాడి గేదెల యూనిట్లు 89 యూనిట్లు మనకి గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. దీని వాల్యూ 82 లక్షలు. తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం 18 యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది. అన్ని కూడా మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. 78 లక్షల వాల్యుయేషన్ దీనికి. మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ మనకి 10 లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది. మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం 8 యూనిట్లు చేసుకోవడం జరిగింది. 13,50,000 ఖర్చు అవుతుంది దీనికి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 27 యూనిట్లు, మొత్తం 78 లక్షలు. అండ్ ఫుడ్ క్యాంటీన్స్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 5 క్యాంటీన్లు, క్యాంటీన్ 8 లక్షలు చప్పని చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ అయితే చేశామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ కూడా మహిళా శక్తికి దీనికి
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కోసం కానీ లేకపోతే వీటి కోసం కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా మళ్ళీ మన మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఇది కూడా మనకి సుమారుగా కూడా 90 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ మనకి వరి ధాన్యాలు సేకరించే కొనుగోలు కేంద్రాలు కూడా మనము సుమారుగా 133 కేంద్రాలు మహిళా శక్తి అండ్ మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. దీనివల్ల సుమారుగా లాస్ట్ ఒక్క సీజన్ లో మాత్రమే 3.5 కోట్ల రూపాయలు ఈ 33 సంఘాలకు వచ్చాయి. అండ్ ఇంకా సంఘాలు కూడా ఇంకా ప్రొయాక్టివ్ గా ఉండి ఇస్తే మేము మిగిలిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీ దగ్గర నుంచి ప్రొయాక్టివ్ గా మీరు వచ్చి మేము చేస్తామంటే మేము అవి కూడా మేము ఇస్తాం అందరికి కూడా. అండ్ ఇది కాకుండా మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతా ఉన్నామండి. 2 సంఘాలు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీళ్ళు సంఘం నుంచి పెట్టుబడి సుమారుగా మనము ఏదైతే లోన్ సంబంధించిన ఈఎంఐలు అన్ని క్లియర్ చేసినా కూడా సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు మనకి పర్ మంత్ అనేది సంఘానికి మిగలబోతుంది. సో ఇంకా కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయి. సుమారుగా మనకి 68 సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ సబ్ స్టేషన్లు ఆ పక్కనున్న ప్లేసుల్లో మనము 4 కిలోమీటర్ల దూరంలో మనము ఈ సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇంకా మహిళా సంఘాలు ప్రొయాక్టివ్ గా ముందుకు వస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సోలార్ పవర్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయాలి. ఇది కాకుండా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నారు 15 సంఘాలకు గాను 15 బస్సులు ఇవ్వబోతా ఉన్నారు. అండ్ వీటి కాస్ట్ సుమారుగా 5.5 కోట్లు అవుతుంది. దీనివల్ల కూడా మనకి బస్సుల్లో మనం ఫ్రీగా ఏదైతే ఉమెన్ ట్రావెల్ చేస్తా ఉన్నారో అక్కడి నుంచి మనం ఆర్టీసీకే బస్సుల్ని మనం రెంట్కి ఇచ్చే పొజిషన్కి రావడం జరిగింది. అంటే మనం ఆల్మోస్ట్ ఆర్టీసీలో ఓనర్షిప్ కింద రావడం జరిగింది మహిళా సంఘాలకి. సో దీని నుంచి కూడా మనకి ఒక్కొక్క సంఘానికి సుమారుగా 77,000 అనేది మనకి రెంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. సో ఇది రెంట్ వేరియేషన్ అటు ఇటు ఉండదు. 77,000 పర్ మంత్ బస్సులు తిరుగుతాయి కాబట్టి అట్లా రెంట్ వస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే ఈ ఇన్ని మహిళా సంఘాలు మనకు ఉన్నాయి, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, కానీ ఎప్పుడైనా మనం మాట్లాడదామన్నా అయితే మేము కలెక్టరేట్ లో పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే మండల్ లెవెల్లో మీరు పెట్టుకోవడం చెప్పాల్సి వస్తుంది. ఒక మండల్ లెవెల్లో మనం అందరం పిలిచి మాట్లాడదామన్నా, ట్రైనింగ్స్ పిలుద్దామన్నా, ఇంకా మహిళా సంఘాలు ఇంకా ప్రొయాక్టివ్ గా ఉండాలి అంటే ఇంకా స్కిల్ చేయాలి, ఇంకా స్కిల్ అవ్వాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ చేయాలి మనం. సో వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ చేయాలంటే మనకి సరైన స్థలం, సరైన బిల్డింగ్ మహిళా దీనికోసం కరెక్ట్ గా లేదు అని గవర్నమెంట్ ఫీల్ అయ్యి మనకి ప్రతి జిల్లాకి కూడా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ జిల్లాకు సంబంధించి ఈ ల్యాండ్ మన లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనం ఇనిషియల్లీ టీఆర్ నగర్ లో ఇద్దామని ప్లాన్ చేయడం జరిగింది. మళ్ళీ లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంత దూరం అవుతుంది, మన ట్రైనింగ్స్ గట్రా పిలిచినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ ఆటోలు పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ల్యాండ్ ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ అయితే మనకి ఇక్కడే అందరూ సిటీ సెంటర్ లో ఉంటుంది, అందరికీ ఈజీగా ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది అని చెప్పి మనకి ఈ ల్యాండ్ ఇద్దామని చెప్పి మనకి ప్రొయాక్టివ్ గా రావడంతో మనకి ఈ ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగిందండి. సో వి థ్యాంక్ లోకల్ ఎమ్మెల్యే గారు ఫర్ టేకింగ్ ప్రొయాక్టివ్ ఇనిషియేటివ్ ఇన్ సెలెక్టింగ్ దిస్ ల్యాండ్. సో దీనివల్ల మనకి దూరం లేకపోతే ఊరు బయట ఉండాల్సిన భవనం మన మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం. సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ 1.5 year లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీరు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, జిల్లా మహిళా సమాఖ్యలు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చి ఒక సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ లెవెల్లో ఉన్న ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్ లో మనకి సిటీ సెంటర్ లో ఉన్న బిల్డింగ్ లోనే మనం ప్రాపర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయబోతా ఉన్నాం. అక్కడ చూస్తా ఉన్నా మనకి ఫుల్ బిల్డింగ్ మోడల్ కూడా ఉంది. అదే మోడల్ లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది. ఇక్కడ కూడా అదే వస్తుంది. సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి. ఈ 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు అనేది దీన్ని తీసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తా ఉన్నది. అండ్ మీ ఇప్పుడు చెప్పిన దానికన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. బట్ మై రిక్వెస్ట్ ఈజ్ మీ అసోసియేషన్ నుంచి కూడా మీరు కూడా ప్రొయాక్టివ్ గా వచ్చి మీరు కూడా ప్రొయాక్టివ్ గా తీసుకుని ఉంటే మేము ఆల్రెడీ మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి మేము పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాల వాళ్ళు ప్రొయాక్టివ్ గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొయాక్టివ్ గా తీసుకుంటే ఈ సక్సెస్ఫుల్ గా అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి కళ ఏదైతే ఉందో 5 ఏళ్ళు అయ్యేసరికి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలని అది సాకారం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు, రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత జిల్లాగా రథసారథిగా నడుపుతున్న జిల్లా రథసారథి మన కలెక్టర్, ఈ సౌండ్ కొద్దిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చాలా సీనియర్ శ్రీమతి లత గారికి, డిఆర్డీఓ పిడి రఘువరన్ గారికి, వేదిక పైనున్న వివిధ హోదాలోని మా అధికారులు, ఆర్డీఓ గారు, కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మా నూతనంగా నియమించబడ్డ శ్రీనివాస్ గారికి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వివిధ హోదాల్లోని మాజీ ప్రజాప్రతినిధులకు, కొంతమంది పిఎస్సీ చైర్మన్లు ఉన్నట్టు వారికి,
ఏ పదవి లేకుండా నిరంతరం మేము ఎన్నోటున్న రాజకీయ నాయకులకు, మరీ ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మా మహిళా మనులకు నాయకత్వం వహించే మా పర్సన్స్ మున్సిపల్ ఏరియాలో ఆర్పీలు కావచ్చు, గ్రామాల్లో మహిళా సమాఖ్య నాయకులు కావచ్చు, మిగతా అందరికి కూడా, అందరికి ఎవరు మిస్ కాకుండా అందరికి కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 5 కోట్లతోటి నిర్మించబోతున్న భవన నిర్మాణ కార్యక్రమాన్ని, ఈ మహిళా దినోత్సవం నాడు ఈ రోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా వచ్చిన మా పాత్రికేయులకు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యునిగా నేను మీ అందరి ఆశీర్వాదంతో, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాటి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతా ఉంది. మహిళలకు ఏం చేస్తామనే విషయంలో ఇవాళ ఇప్పటి వరకు మా డిఆర్డీఓ పీడీ గారు కావచ్చు, లతా మేడం గారు కావచ్చు, కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది. మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసాం, కలిసి ఉన్నాం. అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు, అప్పటి వితంతు పెన్షన్లు కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా 200 యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా దొరుకుతుందని చెప్తున్నా. ఇవాళ ఒక్క జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు, జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు కరెంటు బిల్లు లేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించిందో ఈ ప్రాంతం వారికి 55,000 ఇళ్లకు కరెంటు బిల్లు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ నిర్ణయం, మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి 3 దాదాపు 50,000 కుటుంబాలకు వస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం. మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం, ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు 500 ఇస్తే వాటికి 1,300 అంటే 40% పెంచారు. 100కి 140 చేశారు ఎస్సీ, బీసీ, ఎస్సీ మహిళలకు, పేదవాళ్ళకు. రేపటి నాడు మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపు సంక్షేమం, రెండోగా మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్వంగా చెప్పాలంటా, జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నీళ్లు రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వారందరికీ వసతులు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తూ కొత్తగా నీళ్ల కోసం, కరెంటు కోసం, దాంతో పాటుగా పైకాన్లు, డ్రైనేజీల కోసం 34 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా డబుల్ బెడ్రూమ్ అవి కూడా మంజూరు చేసింది. జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల డబ్బులు రాకపోతే నా కోరిక మేరకు అప్పటికప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలు మున్సిపల్లో వాళ్ళ డబ్బులు ఇస్తే మీరందరూ కూడా చూసిరు. ఒక నెల రోజులు ఆపిన ఎలక్షన్ నడుస్తూ ఉండే ప్రతి వాడన జగిత్యాల పట్టణంలో ప్రతి వాడన రోడ్డు మోరో కట్టి చూపించడం చెప్పి 10 కోట్లతో పనులు నడిపామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే మొత్తంగా 35 కోట్ల రూపాయలు ఒక జగిత్యాల పట్టణానికి పనులు చేయబోతున్నాం ఈ సంవత్సరంలో చెప్పి తెలియబోతున్నాం. అదేవిధంగా గ్రామాలలో విప్పు గారు కానీ ఇక్కడ నుంచి అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకులు వాళ్ళు 20 కోట్ల రూపాయలు ఈజీఎస్ తోటి ప్రతి గ్రామంలో ఏదో ఒక రోడ్ వేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏ ఊరైనా చూసుకోండి, ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, రాయకల్లో అల్లీపూర్ కానీ అంతర్గా ఒడ్రకాలని కావచ్చు, ప్రతి చోట కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పుతాయి. మరి అదే విధంగా దాని కంటిన్యూషన్ లో భాగంగా మొన్న ఈజీఎస్ లో 8 కోట్లతోటి పనులు మంజూరు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో అవి వాటితో పాటు ప్రతి ఎస్సీ కాలనీలో 10 కోట్లతోటి నియోజకవర్గాల్లో ఇక్కడ 11 కోట్ల 20 లక్షలతోటి జగిత్యాల నియోజకవర్గాల్లో మరియు మనతో పాటుగా R&B తోటి కూడా మళ్ళొక 10 కోట్లు దళిత ఏ రకంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి పైన కూడా దృష్టి పెడుతుందనేది. మరి దాంతో పాటుగా 31 కోట్లతోటి పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తా ఉన్నాం. ఇవాళ మా చెల్లె లావణ్య చూస్తుంది, పక్కనే రేచిపల్లి ఎంపీటీ సెమ ప్రతి వాళ్ళ కళ, రంగపేటలో ఒడ్రకాలని బతుకమ్మ కొంట రోడ్డు ప్రతి వారి కళ.
వీరాపూర్ టు కుమార్పల్లి అందరి కళ. రాయకల్లో ఒడ్రు కాలనీ కావచ్చు, ఇటుకాల ఒడ్రు కాలనీ కావచ్చు, 3 బొమ్మలది కావచ్చు, రంగసాగర్ మంగళ లాంటి మారుమూల గ్రామాలు కావచ్చు, అంతర్గామ పక్కన అంబారిపేట అంతర్గామ రోడ్లు కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రోలవాగ్ ప్రాజెక్టు అన్నగారు మళ్ళీ వచ్చిన తర్వాత కృషి చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో మేము పనిచేసాం, చాలా కొన్ని ఆగిపోయినాయి. నిన్న నేను కావచ్చు, పెద్దలు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు, అన్న లక్ష్మణ్ కుమార్ గారు మేము పదే చెప్పడంతో మన క్యాబినెట్ లో దాన్ని ఖచ్చితంగా ఈసారి అన్ని పనులు చేయాలని నిర్ణయించడమే కాదు, దానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ కి ఇప్పటికే 15 కోట్లు చెల్లించామన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాతవి కూడా చెల్లించడం జరిగింది, ఇంకో 20-30 కోట్ల వరకు చెల్లించాలి. అంటే గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇట్లా ఏళ్ల మీద చెప్తా 200 కోట్ల పైన పనులు ఈ 7 నెలల్లో మంజూరైనాయి. మన ఐటీఐ ఉంది, ఏటీసీ సెంటర్ టిఆర్ నగర్ లో పెడతా ఉన్నాం. అది ఎలక్ట్రీషియన్ పను, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ చేసుకోవడానికి అందులో పని చదువుకుంటే చాలు ఉద్యోగం వచ్చే విధంగా 5 కోట్లతో పని నడుతున్నాయి. మొత్తం 30 కోట్లతోటి ఆ పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మహిళా సోదరి మనలు వచ్చారు, పట్టణ నలుమూలల నుంచి వచ్చారు. రామాటాకి సన్నపూర్ణ చౌరస్తా దగ్గర మన మహిళా డిగ్రీ కళాశాల ఉంది. అక్కడ ఎంత బ్రహ్మాండంగా 5 కోట్లతోటి అమ్మాయిలకు కాలేజ్ పనులు జరుగుతున్నాయి. ఇవాళ మిమ్మల్ని పిలిచి ఇదొక బంగ్లా కట్టిస్తున్నాం అని ఏదో చెప్పడం కాదు, ఇవాళ మహిళల కోసం అక్కడ ఇవాళ మహిళ బ్రహ్మాండంగా 5 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా విద్య కోసం కేజీబీ స్టార్ట్ చేసాం ఇవాళ మీర్పూర్ మండలంలో. అదేవిధంగా రాయకల్ మండలంలో కేజీబీ స్కూల్ అంటే బాలికల స్కూల్ కు సరైన వసతులు లేకపోతే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. రేపు ఎల్లుండమ్మా ఈ పంచాయతీరాజ్ మరియు డిఈ మిలింద్ గారు రెడీగా ఉన్నారు అక్కడ పని మొదలు పెట్టించడానికి. మా ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే డబ్బులు మంజూరైన రెడీ ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పల్లె దవాఖానాలకు దాదాపు 20 పల్లె దవాఖానాలు ఈ ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా మన జగిత్యాలకు వచ్చి డబ్బులు కలెక్టర్ గారు అకౌంట్ లో రెడీ ఉన్నాయి. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి కొడుతా ఉన్నారు. ఇవాళ మైతాపూర్, ఇటుకల, అయోధ్య, అల్లెపూర్, అంతర్గామ చెప్పుకుంటూ పోతే తక్కలపల్లి మా నారాయణ రెడ్డి అన్న ఎక్కడున్నాడు, ఎప్పుడు మొదలు పెడతామని అడుగుతున్నాడు. ఈ రకంగా మారుమూల గ్రామాలైన తాళ్ల ధర్మారం, కొల్వాయి లాంటి గ్రామాలకు కూడా పల్లె దవాఖానాలు ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మంజూరైన చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ పట్టణానికి నీళ్ల కోసం 38 కోట్ల రూపాయలు అదనంగా మొన్న మంజూరైన అమృత్ స్కీమ్ లో. రాయకల్కు 15 కోట్ల రూపాయలు మంజూరైనవి. పొలాస నీళ్ల స్కీమ్ కు మళ్ళీ నిధులైన మిషన్ భగీరథలో రాయకల్ నీటి స్కీమ్ కు మొదలై. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఏం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇవాళ మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఈ స్థల సేకరణ మన ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిందని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి ముఖ్యంగా నెహ్రూ గారు వారి తండ్రి శంకుస్థాపన చేస్తే తర్వాత ఇక్కడ ఈ స్థల సేకరణ రైతులు జరిగింది. ఆ రైతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడున్న నాయకుల పేర్లు అవన్నీ నేను చెప్పదలుచుకోలే. మరి అదే విధంగా నేను చిన్ననాడు చూసాం గ్రామాన ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు ఇంట్లో మంత్రి బట్టా శ్రీరాముట్టల్ని చిన్న పిల్లని ఉండి 1975లో అంతర్గామ కాడ వచ్చి ఉన్నది కావచ్చు. మా అంతర్గామ ఉన్నారా మహిళా సంఘ నాయకులు చాలా ఉన్నారు. ఇక్కడనే ఎస్టీ కాలనీ నీళ్లు కట్టినా 1975 అని రాసిందా. అప్పుడు ఒక దాదాపు 100 ఇల్లు. మొన్న మా అన్న నియోజకవర్గంలో వీర్పూర్ నుంచి ధర్మపురి అక్కడ అన్న కూడా కలిసారు. నక్కలపేట కాడ చూస్తే ఇంటి మీద ఎస్టీ కాలనీలో 1983 అని రాసింది. అంటే అప్పుడున్న ఇందిరమ్మ కాలంలో గ్రామాన్ని ఇల్లు కట్టింది. అంతకంటే ముందు మన గాంధీనగర్ అక్కడ మా యోగుడు నక్కగా చెప్తాడు, అప్పుడు బియ్యంలో ఉండదు. కానీ వాళ్ళ తాతలు చెప్పేవాళ్ళట అది ఎప్పుడైంది అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో చెప్పి 100 ఇల్లు. రోడ్లు యాక్సిడెంట్ అయితే బ్రహ్మాండమైన రోడ్ వేయించినాం. అంటే ఈ రకంగా అక్కడ గ్రంథాలయం కావాలంటే మా కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా మంజూరు ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా రాయకల్కు గ్రంథాలయం ఇచ్చినాం. అన్నం కూడా వచ్చింది వేలాడు. మరి పక్కన గ్రంథాలయం కొంచెం ఆగిపోయినది, కాంట్రాక్టర్ డబ్బులు కూడా వచ్చినాయి. పాత బాకీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పించినాం. కొద్దిగా ఆపిడు. దానిపైన మా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చేయకపోతే దానికి మార్గం కూడా చెప్తా ఎట్లా చేయించాలనో. దయచేసి మీరు దానిపైన చర్య తీసుకోవాలి. పేద వాళ్ళ కోసం మనం చేసినాం. ఇప్పుడు ఇవాళ పోలీస్ స్టేషన్ పక్కన పెట్టి మొన్న పిల్లలు చదువుకుంటే వాళ్ళకు
అన్ని విధాలు మనం భోజనం అన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వచ్చాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కొత్త వాళ్ళకు ఉద్యోగాలు అవన్నీ అన్న చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అంటే ఈ ప్రాంతంలో జరిగింది అందరినీ వేదిక ద్వారా కొడతా ఉన్నా. అప్పుడు ఇక్కడ జిల్లా జగిత్యాల హెడ్ క్వార్టర్ శాసనసభ్యునిగా ప్రతి జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటే జగిత్యాల కూడా ఎస్సీ స్టడీ సర్కిల్ ఇవ్వాలంటే కిరాయి బిల్డింగ్ లో పెట్టాం. దానికి పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ మంజూరు చేయించాల్సిందిగా తమని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇద్దరం కలిసి మీరు రమ్మంటే ముఖ్యమంత్రి గారి మనం చేద్దామని కోరుతున్నా. అదేవిధంగా బీసీల విషయంలో టెంపరీ స్టడీ సర్కిల్ నా సొంత బిల్డింగ్ లో నడిపిండి నేను భోజనం పెట్టింది. మొన్న ప్రభుత్వం దానికి చెప్తే నిధులు కూడా కలెక్టర్ గారు ఇచ్చి నేను భోజనం అరేంజ్ చేసిన. ఒక బీసీ స్టడీ సర్కిల్ కూడా మనం ఏర్పాటు చేయాలి, మీ సహకారం ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారిని కోరిన ఎస్టీ పిల్లల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ స్థలం ఇస్తే 1,40,00,000 మంజూరైనాయి. స్థలం లిటిగేషన్ ఉంది, వేరే స్థలం ఇట్లానే చూపించాలి వీలైనంత త్వరగా అని చెప్పి కూడా నేను ఆర్డీఓ గారిని మరొకసారి ఈ వేదిక ద్వారా కోరుతూ, మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందలాది కోట్ల రూపాయల పనులు అభివృద్ధి, ఈ ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, గతంలో నడుస్తున్న కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు, ఇంకే పథకం కావచ్చు, దానిలో కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరి మహిళా సంఘాల బలోపేతం కావాలంటే మహిళలకు ఒక ప్రాపర్ గా నైపుణ్యత రావాలి. ఇవాళ మేము డాక్టర్లు అయినాం, ఒక మంచి డాక్టర్ ఎట్లయితారు, దాని మీద మంచి ట్రైనింగ్ ఉంటాయితారు, ఒక మంచి న్యాయవాద పనిచేస్తారు, చదవగానే అట్లా కాదు. మరి ఇవాళ ఈనాడు ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం భూమి పూజ చేసుకున్నామో ఆ ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రకంగా మంచి కుర్చీలు ఉంటాయి, మీరు ట్రైనింగ్ చేసుకోవడానికి హాల్ ఉంటుంది, భోజనశాల ఉంటుంది. ఆ తర్వాత మన డిపిఓ గారు, మన డిఆర్డిఓ గారు, కలెక్టర్ గారు, మిగతా మీ మహిళా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా, మీరు లక్షాధికారులు అయ్యే విధంగా మీరు ముందుకు రావాలి. ఈ సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా గ్రామాలలో రవీంద్రరెడ్డిని అందుకే పిలిచి ఇక్కడికి కూర్చోమని, వాళ్ళు ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టారు. మరి అవన్నీ ఎఫ్పిఓలు స్టార్ట్ చేసినప్పుడు మరి నేనన్నా ఎఫ్పిఓలకు కొన్ని మీరు ప్రైవేట్ అంటారు, మహిళా సంఘాలను కూడా మరి జోడించచ్చా, కలిపి చేస్తే తప్పకుండా నాబార్డు రుణాలు కావచ్చు ఇంకా ముందడికి పోతాయి, ఆంక్షలు కొంచెం తగ్గుతాయి, వాళ్ళకు కూడా లాభం వస్తుంది. సీనియర్లు మన దగ్గర ఎఫ్పిఓలు స్టార్ట్ అయ్యి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. మరి అదే విధంగా మొన్న కమిషనర్ సుజనా మేడం గారిని కలిసిన మీ మహిళల కోసం నేను గౌరవ విప్ గారిని కూడా ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నా. కలెక్టర్ గారు అందరితో మేము మాట్లాడినాం, నిన్న డిఆర్డీఓ పిడి గారితో మాట్లాడి కమిషనర్ పంచాయతీరాజ్ తో మాట్లాడిన మహిళా మేడం ఎట్లయితే రైతు వేదికలు కట్టినామో కొద్దిగా చిన్న సైజులో మనం ఇప్పుడు 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది సార్. మనం గ్రామాన ఈజీఎస్ లో మనం ధాన్యాన్ని నిలిపేందుకు గోడౌన్స్ కట్టాలన్నారు. మరి 500 మెట్రిక్ టన్నులు 40 లక్షలు పెద్దకి బదులు 125 మెట్రిక్ టన్నులు 200 మెట్రిక్ టన్నులు 15 లక్షలు ఒక బిల్డింగ్లు కడితే అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు, ధాన్యం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, మన రైతు వేదికలలో పెట్టుకున్నాం. అదేవిధంగా మీరు మహిళా సంఘాలు ధాన్యాన్ని తీసుకుని మెప్మా మా జగిత్యాల పట్టణంలో కూడా పనిచేస్తా ఉంది. ఇక్కడ 16వ వార్డులో 15వ వార్డులో ధాన్యానికి అప్పుడు మనం బార్దాన్ని కూడా పెట్టుకోవచ్చు, అంటే సంచులు అట్లాంటి. ఈ రకంగా మనం ఉన్న నిధులను వాపసు పోకుండా టైం తక్కువ ఉంది, 31st వరకే కొన్ని నిధులు వేరే పెట్టాలి. కాబట్టి నేను మొన్న కమిషనర్ గారు మాట్లాడిన, కమిషనర్ గారు కూడా డిఆర్డీఓ పీడీ గారితో అధికారులు అదేవిధంగా విప్లవ సహకారం ఉండాలి, మీ అందరు కూడా గ్రామాన్ని అట్లే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను అయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనలకు ఈ యొక్క అండగా వచ్చిన సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల జిల్లా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా మహిళా సమాఖ్యలకు సంబంధించినటువంటి మహిళా సంఘ సోదరిమణుల వారి ఆధ్వర్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు అనసూయ సీతక్క గారు, మీ శాఖ మంత్రివర్యులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, అడిషనల్ జేసీ మేడం గారు శ్రీలత గారు, పీడీ డిఆర్డీఏ గారు రఘువరన్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఆర్డీఓ గారు,
మెక్మా పీడీ గారు, మా సోదరిమణులు చాలామంది మహిళా అధికారులు, అదేవిధంగా మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి మా సోదరిమణి చెల్లె జ్యోతి గారు, ఇక వేదిక పైనటువంటి మహిళా సంఘాలకి వివిధ జిల్లాలకు వివిధ ప్రాంతాలకు ఇచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారు 14 నెలల క్రితం ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ యొక్క సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఇందిరమ్మ తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరుగుతున్న ఆలోచనతో మొదటి నుంచి శాసనసభ్యుడిగా మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూర్చుండబెట్టి శాసనసభ్యులు మంత్రులు కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రం మహిళా లోకానికి మనం అండగా ఉండాలి. గత 2014 నుంచి తెలంగాణ వచ్చి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సంఘాలను కానీ మన మహిళా సోదరిమణులను కానీ మన గ్రామాల్లో ఉన్న సంఘాలను కానీ నిర్లక్ష్యం చేసిండ్రు. మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని చెప్పి ఆలోచనతో మొదటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్స్కు నేరుగా వారి నేతృత్వంలో పట ఏ గ్రామాల్లో పట స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించిన రిపేర్స్ విషయంలో పట అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి విధులుతంగా సోదరిమణులతో ఆ ఒక పనులు చేపట్టిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పిల్లల స్కూల్స్కు సంబంధించిన యూనిఫామ్ విషయంలో పట ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ రావాలంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అయ్యేది. మరి ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీతక్క గారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాలకు సోదరిమణులతోని సుమారు ఈ జిల్లాకు ఏదైతే యూనిఫామ్ సంబంధించిన విషయాలు వస్తాయి 90 లక్షల రూపాయల విలువ గల యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారుల పిల్లలందరి భవిష్యత్తు కోసం టైం ప్రకారం పీడీటీఆర్ వారు అధికారించిన టైం ప్రకారం కూడా పిల్లల స్కూల్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది మహిళా సంఘాలకు. ఎందుకంటే మా సోదరిమణి సంఘాలు బలోపేతం కావాలి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనతోని మనం ముందుకు పోతున్న సందర్భంలో పట్ల మీ అందరికీ తెలుసు గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన జగిత్యాల ప్రాంతం అంతా కూడా రైతు ఆధారితమైన ప్రాంతం. పొత్తులు చేసే ప్రతి ఒక్కరు కూడా సాగు చేసుకుంటే రైతాంగం కూడా మనకు ఆ గ్రామాల్లో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసినట్టయితే ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కానీ మరి పెద్ద ఎత్తున మహిళా సంఘాల కొరకు అట్లా కొనుగోలు సెంటర్ల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరులకు రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించిన విధంగా వ్యక్తిగతంగా మా సంఘాల పరంగా ఏ సోదరిమణి మా సంఘాలు జిల్లా పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పినారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది విద్యుత్. మరి విద్యుత్ రంగంలో కూడా మా మహిళలు రావాలి, మా మహిళా సంఘ సోదరిమణులు రావాలి. మరి వారు కూడా విద్యుత్ ఆ సంఘాల పరంగా ఆ జిల్లాలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే యొక్క అవకాశాన్ని కూడా మా మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి ఈ జిల్లాలో కూడా 3 సోలార్ పిడిగారు కూడా ఏదైతే ప్రాజెక్ట్స్ ఈ జిల్లాకు సంబంధించిన సోదరిమణుల మహిళా సంఘ సోదరిమణుల ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఊహించారు మా సోదరిమణులు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత తీసుకుంటున్న శాసనసభలో మొదటి సంతకం ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకం అంతా కూడా మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదటి సంతకం పెట్టి ఈ రోజు వరకు కోట్లాది రూపాయల యొక్క ఏదైతే మీరు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా మహిళా సోదరులను తీసుకుంటున్నా.
ఇక మా సోదరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇలా మన 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 బంధువుల దగ్గరికి వెళ్ళినా మన దైవ దర్శనానికి వెళ్ళినా మన పిల్లలు చదువుకుంటే కరీంనగర్కి వెళ్ళినా కూడా ఏ సోదరి మని కూడా ఆర్టీసీలో ₹1 చెల్లించకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మా సోదరి మనందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ఊహించారమ్మా, మీరు ఆ ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా ఆ ఆర్టీసీ బస్సెస్ ఏదైతున్నాయో వారికి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి మీ ద్వారా మీ సంఘాల ద్వారా ఆర్టీసీకి లీజుకి ఇచ్చే విధంగా, అంటే మీరు ఆ ఒక బస్సును మీ మహిళా సంఘ సోదరుమణులు ఎవరైతే ఉన్నారో దానికి ఓనర్షిప్ ఇచ్చి ఆ బస్సును ఆర్టీసీకి లీజుకి ఇచ్చి ఆ ఆర్టీసీలో ప్రతి నెల ₹77,000 ఆ సంఘాలకు వచ్చే విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉండే విధంగా ఈరోజు సుమారు 15 బస్సులు ఈ జిల్లాకు రావడం జరిగింది. అమ్మా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాలకు మా అక్కలు మా తల్లులందరూ వచ్చారు. ఏ ప్రభుత్వం అన్నా కూడా 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కానీ మాజీ మంత్రివర్యులు కానీ మంత్రులు కానీ ఎప్పుడన్నా మహిళా సోదరులకు ఈ విధంగా అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మా సోదరుమణులు ఆర్థికంగా అన్ని విధాల ముందుకు పోవాలి. ఏ కుటుంబం అయినా ఆర్థికంగా అన్ని విధాల ఆ కుటుంబం చల్లగా ఉంటే ఆ తల్లి కానీ ఆ చెల్లె కానీ ఆ అక్క కానీ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ముందుకు పోలేని పరిస్థితుల్లో కూడా స్వయంగా మీరు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానీ, అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఇప్పుడే చెప్తే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు మహిళా సంఘాల సోదరిమణులకు కూడా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధంగా ఇన్ని విధాల మేలు చేసే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి నమ్మకం ప్రభుత్వంపై ఉండే విధంగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు సుమారు ఈ జిల్లాకు సంబంధించిన 15,140 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు సభ్యులుగా ఉన్న సోదరిమణులు 1,75,000 మంది సభ్యులుగా ఉన్నారు. గ్రామ సమైక్య సంఘాలు 565 మంది, మండల సమైక్యాలు 18, జిల్లా సమైక్యాలుగా జగిత్యాల జిల్లా మహిళా సమైక్యానికి సంబంధించినటువంటి మరి వీరందరికీ కూడా మరి వస్తుపరంగా దూర ప్రాంతాలకు వస్తారు. 18 మండలాలకు వెళ్ళి మా మహిళా సోదరిమణులకు వస్తారు. వారు సొంతగా ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు ₹5 కోట్ల మరి ఇక్కడ శాసనసభ్యులుగా మా సంజయ్ కుమార్ అన్న మమ్మల్ని మనం ఒక గొప్పగా మహిళా దినోత్సవ సందర్భంగా ఒక ఆలోచన పరంగా పెద్ద కార్యక్రమం చేపడుతున్నాం. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు కూడా ఎన్ని పనులున్నా మన జిల్లాకు సంబంధించిన మహిళా సోదరుమణులు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా మనం అండగా ఉండాలి. ₹5 కోట్ల భవనాన్ని మనం చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషం ఉన్నది. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఉదయం, ఎందుకంటే వారు కూడా ఈ ప్రాంతానికి సీనియర్ లీడర్గా ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా సోదరిమణులకి ఈ జిల్లాకు సంబంధించిన సోదరిమణుల విషయంలో పట్ల ₹5 కోట్లతోని మోడర్న్ భవనం, అంటే మీరు వచ్చి మీటింగ్ చేసుకోవాలనుకున్నా మీకున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వంలో రుణమాఫీ రైతు రుణమాఫీ విషయంలో కూడా ఎన్నడూ కూడా పట్టించుకోలే. మీ అందరి నమ్మకంతో గత ప్రభుత్వం ఆర్థికంగా ఖజానా ఖాళీ చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖజానా అప్పచెప్పినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ వట్టి విక్రమార్ గారు కానీ, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇలా రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ను గడిలో పెట్టాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ పరంగా మన ప్రభుత్వానికి ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయాలనే ఆలోచన పరంగా మేము ఒకటి మనవి చేయదలుచుకున్నాము. మా రైతులకు 90% మందికి రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్న రుణమాఫీ రైతాంగాలకు ఇబ్బంది చేస్తున్న విషయంలో కూడా మనం జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే 2 లక్షల రుణమాఫీ కానీ రైతాంగాల విషయంలో కూడా ఆ లిస్టు ఏదైతే నాకు ప్రభుత్వానికి పంపించండి. మేము రేపు శాసనసభ 12వ తారీఖు శాసనసభ జరుగుతుంది. మీరు సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. మా జిల్లాకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీలో కూడా సార్ సుమారు 90% మందికి మాఫీ జరిగింది. మిగిలిపోయిన రైతులు ఇంతమంది ఉన్నారు సార్ అర్హత ఉన్నవారు. వీరు కూడా తక్షణమే అకౌంట్లో డబ్బులు జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ కలెక్టర్ గారిని కోరుతున్నా. ఎందుకంటే 90% ఇచ్చి 10% ఇవ్వకపోయినంత మాత్రాన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని కానీ ఇంకెప్పుడు వస్తే మా డబ్బులు ఎప్పుడు రాలేదని చెప్పి అడుగుతున్నారు మా రైతన్నలు. దయచేసి మీ రైతన్నలందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో కూడా రైతులను ఎన్నడూ పట్టించుకోకుండా మీకు అందరికీ తెలుసు రుణమాఫీ విషయాలు కానీ
వడ్ల కొనుగోలు విషయాలు కానీ 4 కిలోలు 5 కిలోలు 8 కిలోలు కటింగ్ పెట్టినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు వచ్చి పట్టించుకోలేదు. ఈరోజు మీకు మొన్న వడ్ల కొనుగోలు విషయాలు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాత్రి బాధలు నిలబడి ఇక్కడ మేము కానీ శాసనసభ్యులు కానీ అందరం కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయించడం జరిగింది. మరి అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన విషయంలో కూడా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పడుతున్నాయి అకౌంట్స్లలో నేరుగా ఆన్లైన్లో పడుతున్నాయి మా రైతులకు. అది కూడా తప్పకుండా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రైతులకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేస్తున్న విషయాన్ని మనం మనవి చేసుకుంటూ మా సోదరి మనకు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతాంగానికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 200 యూనిట్ వరకు ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా మీరు కరెంటు బిల్లు చెల్లించకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటు సదుపాయాన్ని మీకు ఏర్పాటు చేసింది. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా సబ్సిడీ వచ్చే విషయంలో కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు మాకు, అన్న మేము సబ్సిడీ డబ్బులు మా సకాలంలో పడతలేవు అంటున్నారు. తప్పకుండా మా సోదరి మనకు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేమే రాజులం మేమే మంత్రం అని ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? ఇలా గ్రామాల్లో కూడా 14 నెలల్లో కూడా ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మణ సరస్వామి దేవుడి దయతో నేను శాసనసభ్యుడికి వెళ్ళిపోయింది 14 నెలల లోపల. ఇవాళ నా ధర్మపురి నిజవర్ కానీ జైతాల్ నిజవర్ కానీ కోరుట్ల నిజవర్ కానీ జిల్లాకు సంబంధించిన 18 మండలాల మీద ప్రాంతాల ప్రజలందరికీ కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం మన సోదరి అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ గ్రామంలో ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ వాడలేని ఊరున్నదమ్మా? ఇందిరమ్మ వాడలేని ఊరుందా? గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అదే ఎక్కడ పడుకుంటారు బిడ్డర్స్ ఎక్కడ ఉంటుందని మాట్లాడినారు గత ప్రభుత్వంలో పెద్దలు. ఏదేమైనా మనమ్మ ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్ట్ కింద నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు కలెక్టర్ గారు మనం ప్లాంటింగ్ చేసిన కమలాపూర్లో 100% పేదవాళ్ళకు మేము ఒకటే గ్రామం మేమందరం మేము మనం చేసేది. ఎవరు గ్రామంలో పేదవాళ్ళు ఉంటే అర్హత ఉన్న విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రేపు నిన్న మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో నేను సంజయ్ కుమార్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడినాం. రేషన్ కార్డు విషయంలో కూడా తప్పకుండా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు ఇచ్చే విధంగా ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని మా పీడీ గారిని అధికారులను కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ తల్లి మహిళా దినోత్సవ సందర్భంగా జీవితాలు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా విప్పుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము. మేము భూమి పూజ కార్యక్రమం మా చేతుల మీద చేసినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా మంత్రి గారికి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులందరూ కూడా మా సోదరిమణులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం ఈ ప్రభుత్వ పరంగా మేము చేయడం జరిగింది. దాన్ని వినియోగించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, పీడీటీఆర్డీ గారు చెప్పడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జీరో వడ్డీ ద్వారా సుమారు 722 కోట్ల రూపాయలు కానీ అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజ్ ద్వారా ఒక్క సభ్యురాలకి సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 8,409 యూనిట్లకు 158 కోట్ల రూపాయలు కానీ అదేవిధంగా మా పాడి గేదెలకు సంబంధించిన గ్రౌండింగ్ యూనిట్ విషయంలో కూడా 29 యూనిట్లకు 82 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం కానీ బ్యాంక్ యార్డు పౌల్ట్రీ యూనిట్లకు సంబంధించినటువంటి 1,683 యూనిట్లకు 2,93 లక్షలు ఇవ్వడం కానీ అదేవిధంగా మదర్ యూనిట్స్ సంబంధించినటువంటి మండలానికి ఒకటి చొప్పున 18 మండలానికి 78 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ మొబైల్ షిప్ రిటైల్ అవుట్లెట్కి సంబంధించినటువంటి మా పెగడపల్లిని ఏర్పాటు చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నా ప్రాంత ధర్మపురి ప్రజలకు. అక్కడ నుండి అదేవిధంగా సుమారు 10 లక్షలతో ఒక మహిళ మొబైల్ రిటైల్ అవుట్లెట్ను మహిళా సోదరులకు కూడా సంఘాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి
ఇదే మిల్క్ పార్లర్ యూనిట్లకు సంబంధించిన 8 యూనిట్లకు 13 లక్షల రూపాయలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి 27 యూనిట్లకు 78 లక్షల రూపాయలు, ఫుడ్ క్యాంటీన్స్కు 5 యూనిట్లకు 8 లక్షల రూపాయలు, స్కూల్ యూనిఫామ్ సంబంధించిన సుమారు 90 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా వరి ధాన్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్లో 133 కేంద్రాల లోపల 9,10,00,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిన విషయాన్ని కూడా చెప్పుకునేసుకుంటూ సోలార్ ప్రాజెక్టు అదేవిధంగా అద్దె బస్సులు ఏదైతే ఆర్టీసీ బస్సుల విషయంలో మరి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఇన్ని విధాలా అండగా ఉండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మీ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీరందరూ కూడా మా సోదరి మనందరూ కూడా నేను చివరిగా మనవి చేసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా. ఈరోజు రైతాంగానికి మా సోదరి మన రైతన్నలకు మా సోదర రైతన్నలకు మేము మనవి చేస్తున్నాం. సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ విషయంలో కూడా మా రైతులందరూ కూడా ఇక్కడ వేదిక పైన వేదిక ముందున్నటువంటి అండ్ ప్రింట్ మీడియా సహోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా మూర్తులందరూ కూడా వేదిక వెనక వైపున ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. విచ్చేసిన అతిథులు మరియు మహిళా మనులంతా కూడా భోజనాన్ని చేసి వెళ్లాల్సిందిగా విన్నవిస్తున్నాం. ఏపీఎంలు, సిసిలు, మహిళా మనులందరికీ భోజన కార్యక్రమ ఏర్పాట్ల వద్ద